నమస్కారం. కేనైన్ న్యూస్ కి స్వాగతం. రంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా నందిగామ మండలం కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంను సందర్శించారు. కళ్ళ గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి నైపుణ్యాలు ప్రదర్శించిన విద్యార్థులను రేవంత్ రెడ్డి అభినందించారు. ఇలాంటి నైపుణ్యాలను ప్రభుత్వ పాఠశాలలో అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామంలోని కన్హా శాంతివనంను సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. కన్హా శాంతివనంలో చిన్నారులు విద్యార్థులకు అందించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. కళ్ళ గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన విద్యార్థులను చూసి ముఖ్యమంత్రి అభినందించారు. ఇలాంటి స్కిల్స్ ను ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లను అందించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనంతరం కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్స్ట్రక్షన్ సెంటర్ ను సందర్శించారు. వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతివనం నిర్వాహకులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. శాంతివనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను సీఎం సందర్శించారు. ఉద్యోగాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి యువతను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పటి వరకు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకి ఉద్యోగాలు ఇస్తున్నారన్నారు. కేసీఆర్ ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక నాపై, రామన్నపై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటకి వస్తారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఢిల్లీ లిక్కర్ కేసులో జైలుకు వెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన తర్వాత మొదటిసారిగా కవిత నిజామాబాద్ జిల్లాకు వచ్చారు. దీంతో ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద పార్టీ పార్లమెంటరీ నాయకుడు సురేష్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ఘన స్వాగతం పలికారు. కార్యకర్తలు భారీ గజమాలతో వెల్కమ్ చెప్పారు. భారీ కాన్వాయ్తో ఇందల్వాయి టోల్ ప్లాజా నుంచి డిచ్పల్లికి చేరుకున్న కవితకు అక్కడ పార్టీ నాయకులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అనంతరం నిజామాబాద్ చేరుకున్న కవిత సుభాష్ నగర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. అనేక ఇబ్బందులు, కష్టాలు ఎదురైనా పిడికిలి ఎత్తి అన్ని ఎదురించి వచ్చాను. నేను నిప్పు లాంటి నిజామాబాద్ బిడ్డను, దేనికి భయపడ్డాని చెప్పారు. కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం, దమ్ము లేక నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారని ఆగ్రహించారు. మాది భయపడే రక్తం కాదు, భయపెట్టే రక్తం. మేము తప్పు చేయలేదు, భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పు కనికల్లా బయటికి వస్తారని తెలిపారు. కేంద్రాన్ని ఎదిరించి ప్రశ్నిస్తే బీజేపీ కేసులు పెడతాందని, తెలంగాణ రాష్ట్రంలో అక్రమ కేసులపై గురించి చెప్పనవసరం లేదని చురకలు అంటించారు. పేరు మర్చిపోయినా, రైతుల భూములు ఇవ్వకపోయినా కేసులు పెడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహించారు. నిజామాబాద్ బిడ్డలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. జై తెలంగాణ.
అని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. మీకు తెలుసు, దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద, రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితిలో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా, రామన్న మీదైనా, కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కనికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎందుకైతున్నాయి కేసులు? ఇవ్వాలా కేంద్రంలో ఎదిరించి మాట్లాడితే కేసు. అవో చైనా వాడు బార్డర్ లోపలికి వచ్చిండు, మరి చూసుకొని జరా అంటే కేసు, మరి ప్రజలకు మంచి జరుగుతలేదంటే కేసు. ఇక రాష్ట్రం సంగతి అయితే చెప్పనే అవసరం లేదు. ముఖ్యమంత్రి పేరు మర్చిపోతే కేసు. ఇందిరమ్మ ఇండ్ల సర్వే పనులను వేగవంతంగా, నాణ్యతతో వేగవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. వచ్చే జనవరిలోగా గ్రామీణ ప్రాంతాల్లో 100% ఇంటి పన్ను వసూలు చేయాలని తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద జాబ్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పనులు కల్పించి లేబర్ మొబిలైజేషన్ చేయాలని చెప్పారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో పారిశుద్ధ్యం, త్రాగునీరు, ఇంటి పన్ను వసూళ్లు, సీసీ ఛార్జీలు, ట్రాక్టర్ డెలివరీ ఆయుధాల చెల్లింపులు, కంపోస్ట్ ఎరువుల తయారు, భవన నిర్మాణాల అనుమతులు, ఇందిరమ్మ ఇండ్ల సర్వే, వన మహోత్సవం, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం, మహిళా శక్తి అంశాలపై అధికారులతో కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వే కొనసాగుతోందని, జనవరి 3లోగా సర్వే పూర్తి చేయాలన్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సర్వే తీరును పరిశీలించాలని తెలిపారు. జిల్లాలో 2,38,682 మంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇప్పటి వరకు 1,39,194 సర్వే జరిగిందన్నారు. 62% మేర సర్వే పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. మురికి కాల్వల్లో చెత్త నీరు రోడ్లపైకి రాకుండా శుభ్రపరచాలని కోరారు. దోమల వ్యాప్తి నివారణకై పిచికారీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వచ్చే వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ముందస్తు ప్రణాళికలతో ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యులు ప్రధాన పాత్ర పోషిస్తారని బీజేపీ రాష్ట్ర నాయకులు పైడి ఎల్లారెడ్డి అన్నారు. సమాజం పట్ల ఆర్యవైశ్యులు బాధ్యతగా వ్యవహరిస్తారని చెప్పారు. ఆలయాల అభివృద్ధి కృషి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ ఆర్యవైశ్య బంధుమిత్రుల ఆత్మీయ సమ్మేళనం తాడ్వాయి మండలం అబ్దుల్లా నగర్లో నిర్వహించారు. ఈ సమ్మేళన కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ అభివృద్ధిలో ఆర్యవైశ్యులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. సమాజం పట్ల ఆర్యవైశ్యులు బాధ్యతగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిరుపేద ప్రజలకు తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కంచర్ల బాలకృష్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడ దేవాయపల్లిలో పుట్టి తాడపల్లిలో చదువుకున్న రోజుల్లో నాకు చాలామంది ఇక్కడ లోకల్ మిత్రులతో అవినాభావ సంబంధం, ముఖ్యంగా ఆర్యవైశ్య మిత్రులు చాలా క్లాస్మేట్స్ ఉన్నారు. వాళ్ళను
చాలా సంవత్సరాల నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు కలవలేకపోయినాను. ఈ మధ్యన అక్కడక్కడ కలుస్తుంటే వ్యక్తిగతంగా కలిసే బదులు అందరూ ఒక మిత్రులాగా కలుద్దామని ఎన్ని రోజుల నుంచి అనుకున్నాము. అనుకోకుండా ఈరోజు వాళ్ళను సంప్రదించడం జరిగింది. వాళ్ళు కూడా ఇట్లా ఆత్మీయ సమ్మేళనం ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ ఆర్య వైశ్య బంధు ఆత్మీయ సమ్మేళనం పెడతాం, మీరు తప్పక ముఖ్య అతిథి రావాలని అడగడం జరిగింది. ఆ సందర్భంగా వీళ్ళందరినీ ఇక్కడికి ఒక తాటిపై తీసుకొచ్చి ఈరోజు అందరితో కూర్చొని మాట్లాడి ఇక్కడ సమాజంలో మనం అందరం కలిసి చేయగలిగితే ఏం చేయగలుగుతాం అనేది. ఎందుకంటే చాలా మటుకు ప్రతి కులంలో చిన్న చిన్న విలేజ్లలో సంఘాలు ఉంటాయి. సంఘాలు మళ్ళీ గ్రూప్ లాగా విడిపోయి ఒక సంఘటితంగా శక్తిగా లేకుండా అయిపోయినాయి. అందుకొరకు ఈ ఆర్య భాషలందరినీ మొత్తం జిల్లా లెవెల్లో ఒక తాటిపై తీసుకొద్దామనే ఉద్దేశం మీద ఇట్లా ఆత్మీయ బంధు సమ్మేళనం పెట్టడం జరిగింది. వాళ్ళందరూ మేము 500 మంది 400 మంది అనుకుంటే 700 మంది రావడం జరిగింది. చాలా ఘనంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇక్కడ మొదటిసారి కలుసుకోవడం జరిగింది. ఈ జిల్లాలో ఉండి పక్క వేలు కూడా కలుసుకోలేని వాళ్ళందరూ ఈరోజు చాలా కలుసుకోవడం జరిగి చాలా సంతోషపడ్డారు. సో వాళ్ళకి వెనకాల ఉండి వాళ్ళని ముందు నడిపిద్దామని వాళ్ళ సంఘం తరఫున జిల్లా లెవెల్లో వాళ్ళు మంచి కార్యక్రమాలు చేయాలి. వాళ్ళ సామాజిక వాళ్ళ గ్రూపులకు వాళ్ళు సేవ చేసుకుంటే దాని వెనకాల నేను తప్పకుండా సహకారం చేస్తానని చెప్పడం జరిగింది. అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉండి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేశారు, భోజనాలు చేసినారు. ఇక్కడ సార్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా వైశ్యులను అందరినీ ఏకతాటిపై తెచ్చి వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఆలోచించడానికి ఒక వేదికను ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా ప్రధానంగా దానికి వారికి వైశ్య బంధువులందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ విడివిడిగానే ఎన్నిపోతుంటారు. కానీ ఎల్లారెడ్డి కాన్స్టిట్యూషన్ పరిధిలో ఉన్న వైశ్యులందరి బాగోగుల గురించి ఆలోచించడానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం, ఈ విధంగా వైశ్యుల కన్నా అతీతంగా రాజకీయాలకు అతీతంగా సార్ ఆలోచించి ఈ విధంగా సేవా భాగంతో రావడం అనేది చాలా ఉన్నతమైన ఆలోచన. ఇది ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. 500 రూపాయల దొంగ నోట్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, ఆయన అనుచరుణ్ణి పోలీసులు విచారించినట్లు సమాచారం. వీరి అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసులో 6 పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కామారెడ్డి జిల్లా పోలీసులు ఇటీవల 500 దొంగ నోట్ల తయారీ, చలమణి చేసే ముఠా గుట్టురట్టు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా బెజ్కుంద మండల కేంద్రానికి చెందిన చిరు వ్యాపారి దొంగ నోట్లు చలామణి చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఇది వరకే హైదరాబాద్ కేంద్రంగా దొంగ నోట్లు ముద్రిస్తున్న ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 5 లక్షల మేర నకిలీ కరెన్సీని బెజ్కుందలో చలామణి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ చలామణిలో కీలక పాత్ర ఎవరు పోషించారనే దానిపై పోలీసులు ఆరా తీయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా బెజ్కుంద మండలంలోని ఓ మాజీ ప్రజాప్రతినిధి, అతడి అనుచరుడిని పోలీసులు అనుమానించి విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశం జుక్కల్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. మాజీ ప్రజాప్రతినిధి విచారణకు పిలిచిన విషయాన్ని ఓ పోలీస్ అధికారి ధృవీకరించారు. ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. ఈ కేసులో 60 లక్షల నకిలీ 500 నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో నకిలీ నోట్ల చలామణిపై జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని 47వ వార్డు కౌన్సిలర్ గిరిగంటి స్వప్న లక్ష్మణను భారత్ రోడ్ ఆరోగ్య సంఘం ఆధ్వర్యంలో శాల్వా మెమోటోతో ఘనంగా సన్మానించారు. గత 5 సంవత్సరాలుగా వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించినందుకు అభినందించారు. అంతకుముందు భారత్ రోడ్ ఆరోగ్య సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా అధ్యక్షులుగా సిద్ధం శెట్టి రమణగుప్తా, ప్రధాన కార్యదర్శిగా తాటిపల్లి సునీల్, కోశాధికారిగా కొడిశాల గంగాధర్ మరియు కార్మిక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సేవ చేయాలనే ప్రతీక్షణం నేను ఆలోచన చేసి పనిచేసిన మీరు ఈ 5 సంవత్సరాలు రాబోయే కాలంలో కూడా ఇలాగే మీ అందరి ఆధారాభిమానాలు నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కామారెడ్డి మేరీ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులుగా గట్ల భాను, ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల దేవేందర్, కోశాధికారిగా గట్ల బాలచందర్, ఇతర కార్మిక సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సరికొండ నారాయణ, ప్రధాన కార్యదర్శి కొట్టూరి రఘునాథ్, కోశాధికారి రాచర్ల సంతోష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ సారు అండ్ రఘునాథ్ సార్ గారు, అలాగే పర్యవేక్షకులైనటువంటి రాచర్ల రమేష్ అన్న గారు, అలాగే సరికొండ నారాయణ గారు అండ్ సంతోష్ గారు ఆధ్వర్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిలిచినాయి. అందులో మేము ఒక గురుతరమైన బాధ్యతను కామారెడ్డి కుల సభ్యులు మాకు అప్పచెప్పినారు. ఆ యొక్క బాధ్యతను నిస్వార్థంగా మా యొక్క కమిటీ ఖచ్చితంగా నిర్వహిస్తాం. సంఘం యొక్క అభివృద్ధికి
మా యొక్క కృషి పెద్దల సూచనలు సలహాలతో ముందుకెళ్తూ కామారెడ్డి పట్టణ మేరు సంఘ భవనాన్ని సంఘ సభ్యుల యొక్క సమస్యల మీద అంటే వారి యొక్క కుల సమస్యలపైన మేము ఎల్లవేళ అందుబాటులో ఉంటూ వారికి సహకరిస్తామని తెలియజేస్తూ ఈ యొక్క ఇంత పెద్ద అవకాశం కల్పించిన కామారెడ్డి పట్టణ కుల సభ్యులందరికీ దానికి సహకరించినటువంటి ముఖ్యంగా రాచర్ల సంతోషన్న గారికి నా తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సర్కుడు నారాయణ మా కామారెడ్డిలో ఈ రోజులు చాలా బ్రహ్మాండంగా ఈ సంఘ భవనము మరియు పాత పెద్ద మనుషులు అందరూ కలిసి ఇంతవరకు తీసుకొచ్చినాము. మొన్ననే మన జిల్లాగా ఏర్పడ్డది కాబట్టి అన్ని మండలాల్లో ఎలక్షన్లు అయినాయి మరియు ఇక్కడ పట్టణ ఎలక్షన్లు కూడా జరిపేది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతం సెలవు. నమస్కారం.